స్కూల్లో ఉన్నప్పుడు యూన్ చనిపోయిన తరువాత రోజు మూన్ యూన్ చనిపోయిన ప్లేస్ కి వెళ్తుంది. అక్కడే తనకి యోన్జిన్ బ్యాచ్ కనిపించింది. యోన్జిన్ కాంగ్ ని కలిసి, నీ హస్బెండ్ చనిపోయాడని విన్నాను. నన్ను కాదని నువ్వు మూన్ తో పని చేస్తున్నావా? మా అమ్మని వాడుకొని నీ హస్బెండ్ ని చంపుకున్నావు. నువ్వు కూడా హంతకురాలివే. నీ కూతురు ఎక్కడున్నా నాకు తెలియదనుకుంటున్నావా అని బ్లాక్మెయిల్ చేస్తుంది. కాంగ్ తన హస్బెండ్ చనిపోయాడు అని బాధలో ఉంటుంది. యోన్జిన్ మీద కోపంతో 2 సార్లు చంప మీద గట్టిగా కొట్టి, నీ గురించి నాకు అన్నీ తెలుసు, ప్రూఫ్ గా ఫొటోస్ కూడా ఉన్నాయి, నాతో పెట్టుకోవద్దు అని వెళ్తుంది. ఇదంతా హా చూస్తూ ఉంటాడు. హా గూండాలతో కాంగ్ ని ఫాలో అవ్వమంటాడు. హా యోన్జిన్ కి 2 చాయిసెస్ ఇస్తాడు. ఒకటి, యూన్ అమ్మని కలిసి తనతో మొత్తం చెప్పి సారీ అడిగి నీ తప్పు ఒప్పుకొని జైలుకి వెళ్ళు, లేదా నేను నీకు డివోర్స్ ఇస్తాను అంటాడు. యోన్జిన్, నేనెందుకు ఆమెని కలుస్తాను? నేను యూన్ని చంపలేదు. నువ్వు మూన్ని కలిసినప్పుడే మన ఇద్దరి మధ్య దూరం పెరిగింది. డివోర్స్ ఇచ్చినా నాకేమీ ప్రాబ్లం లేదు అంటుంది. హా సరే, గుడ్ బై అని వెళ్ళిపోతాడు. కొంచెం సేపట్లో అందరికీ హా యోన్జిన్ డివోర్స్ గురించి తెలుస్తుంది. జాన్ ఏసోల్ ని తన దగ్గరికి తెచ్చుకోవడానికి లీగల్ గా ట్రై చేస్తున్నాడు. హాకి యోన్జిన్ కి డివోర్స్ అయింది కాబట్టి జాన్ యోన్జిన్ తో ఉంటాడేమో అని చోయ్కి టెన్షన్ వస్తుంది. సారాతో, జోన్ ఇంకా యోన్జిన్ ని ప్రేమిస్తున్నాడా? కానీ నాకు ప్రపోజ్ చేశాడు అంటూ ఉంటుంది. సారా చోయ్ ని తిడుతుంది. నువ్వు తెలివి తక్కువ దానివి, నిన్నందరం వాడుకుంటున్నాము. స్కూల్లో మూన్ లేకపోతే తన ప్లేస్ లో నువ్వు ఉండేదానివి అంటుంది. చోయ్ కోపంగా వెళ్ళిపోతుంది. కాంగ్ తన హస్బెండ్ కి అంత్యక్రియలు చేస్తుంది. తన హస్బెండ్ తనకి కొన్న బట్టలు వేసుకుంటుంది. నువ్వు నన్ను క్షమించొద్దు, నువ్వు చేసిన పనులకి నరకానికి వెళ్లి శిక్షలు అనుభవించాలి అనుకుంటుంది. కాంగ్ ని యోన్జిన్ అమ్మ కలిసి, మీ హస్బెండ్ కి యాక్సిడెంట్ నేనే చేశాను, వర్షం వల్ల సరిగ్గా కనిపించలేదు, నాకు కూతురు మనవరాలు ఉన్నారు, నేను జైలుకి వెళ్తే వాళ్ళు బాధపడతారు అంటూ డబ్బులు ఇస్తూ సెటిల్మెంట్ చేసుకోవడానికి తన లాయర్ తో వస్తుంది. కాంగ్, నేను సెటిల్మెంట్ చేసుకోను అంటుంది. యోన్జిన్ అమ్మ ఇంటికి వెళ్లే దారిలో మూన్ తనని ఆపుతుంది. తను మొదట్లో మూన్ ని గుర్తుపట్టదు. మూన్ స్కూల్ ట్రాన్స్ఫర్ డాక్యుమెంట్ గురించి చెప్తే తనకి గుర్తొస్తుంది. మూన్, నువ్వు కాంగ్ హస్బెండ్ ని చంపావు అని నాకు తెలుసు. ఎందుకు చంపావో నాకు అనవసరం. యోన్జిన్ యూన్ ని బిల్డింగ్ నుంచి నెట్టి చంపేసింది. దానికి యోన్జిన్ బ్యాడ్జ్ ఎవిడెన్స్. బ్యాడ్జ్ నీ దగ్గర ఉంది. బ్యాడ్జ్ నాకివ్వు. నువ్వు కాంగ్ హస్బెండ్ ని చంపావు అని ఎవ్వరికీ చెప్పను అని తన ఫోన్ నంబర్ యోన్జిన్ అమ్మకి ఇస్తుంది. నిన్ను నువ్వు కాపాడుకుంటావా లేదా నీ కూతుర్ని కాపాడతావా డిసైడ్ చేసుకొని చెప్పు అంటుంది. ఇంకొక వైపు యోన్జిన్ మీద కోపంతో సారా యోన్జిన్ యూన్ ని ఏడిపిస్తున్నప్పుడు తీసిన వీడియో ఇంటర్నెట్ లో పెడుతుంది. అందరూ వీడియో చూసి యోన్జిన్ మీద వచ్చిన పుకార్లు నిజమై ఉండొచ్చు అనుకుంటారు. యోన్జిన్ బాస్, నువ్వు బుల్లీ చేస్తున్నావు, హంతకురాలివి అని న్యూస్ వస్తుంది, అంతా నిజమేనా అంటాడు. యోన్జిన్, నేను బుల్లీ చేసింది నిజమే, కానీ ఎవరిని చంపలేదు అని జాబ్ కి రిజైన్ చేస్తుంది. ఇంటికి వెళ్లి ఏసోల్ వీడియో చూడకూడదని ఫోన్ ల్యాప్టాప్ తీసుకుంటుంది. కానీ ఏసోల్ ఆల్రెడీ వీడియో చూసింది. నువ్వు నిజంగా నీ క్లాస్మేట్ ని కాల్చావా? నా ఫ్రెండ్స్ నువ్వు కూడా మీ అమ్మలాగా బుల్లీ చేస్తావు అని నన్ను చూసి భయపడుతున్నారు. నువ్వు నాకు ఇష్టం లేదు, వెళ్ళిపో అంటుంది. యోన్జిన్ ప్రెస్ మీట్ పెట్టి, యూన్ ని నేను బుల్లీ చేశాను కానీ తనని చంపలేదు. కొన్ని సంవత్సరాలుగా యూన్ ఫ్యామిలీ నన్ను టార్చర్ చేస్తున్నారు. యూన్ చనిపోయింది అని వాళ్ళేమంటున్నా భరించాను. నా గురించి అబద్ధాలు చెప్పారు, అందుకని వాళ్ళ మీద ఇప్పుడు కేసు వేశాను. యూన్ నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఇది నాకు చెప్పాలని లేదు కానీ యూన్ చనిపోయినప్పుడు తను ప్రెగ్నెంట్ గా ఉంది అంటుంది. ప్రెస్, యూన్ ప్రెగ్నెంట్ అని ప్రూఫ్ ఉందా అంటే యోన్జిన్ ఏడుస్తూ, పోలీస్ రిపోర్ట్ లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ప్రెగ్నెంట్ అయింది అని నా ఫ్రెండ్ సూసైడ్ చేసుకుంది. తను ప్రెగ్నెంట్ అని సీక్రెట్ బయట పెట్టకూడదని నేను ఇప్పటిదాకా ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. నేనిప్పుడు నా ఇంకొక ఫ్రెండ్ సోన్ ఫ్యూనరల్ కి వెళ్ళాలి అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. యోన్జిన్ చెప్పిన అబద్ధాలు విని అందరూ తన మీద జాలి పడతారు. మూన్ చెప్పినట్టుగా పోలీస్ యూన్ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. జాన్, సారా, చోయ్ సోన్ ఫ్యూనరల్ లో ఉంటారు. చోయ్, సారా నన్ను చిన్న చూపు చూస్తుంది అని సారా సోన్ తో ఉన్న వీడియో సోన్ ట్యాబ్ నుంచి గ్రూప్ లో పెడుతుంది. యోన్జిన్ వస్తుంది. తనతో పాటు ప్రెస్ కూడా ఉంటారు.
సారాతో నువ్వు ఇంటర్నెట్ లో పెట్టిన వీడియో గురించి మాట్లాడాలి అంటుంది. సారా యోన్జినే నా వీడియో గ్రూప్ లో పెట్టుంటుంది అని తనని కొడుతుంది. చోయ్ సారాని వెక్కిరిస్తుంది. సారా చోయే నా వీడియో గ్రూప్ లో పెట్టుంటుంది అని కోపంతో పెన్సిల్ తీసుకొని చోయ్ గొంతులో పొడుస్తుంది. పోలీస్ సారాని అరెస్ట్ చేస్తారు. చోయ్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. అందరికీ యోన్జిన్ తనని తను కాపాడుకోవడానికి యూన్ ప్రెగ్నెంట్ అని చెప్పింది అని తెలుస్తుంది. జాన్ జూ హాస్పిటల్ కి వెళ్లి, నువ్వు మూన్ కి హెల్ప్ గా ఉన్నావు కదా, నీ పేరెంట్స్ హాస్పిటల్లో యూన్ బాడీ ఉంది అని తెలిసింది, తనకి అటాప్సీ చేస్తారా, అటాప్సీ చేస్తే తన గురించి మొత్తం తెలిసిపోతుందా అని అడుగుతాడు. జూ ఇంతకుముందు యూన్ రిపోర్ట్ చదివాడు. తనకి యూన్ ప్రెగ్నెంట్ గా ఉంది అని తెలుసు. జూ కోపంగా అటాప్సీ గురించి నాకు తెలియదు, తెలుసుకోవాలంటే నీతో యూన్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి అంటాడు. జాన్ వెళ్ళిపోతాడు. జాన్ వెళ్ళంగానే జూ మూన్ కి కాల్ చేస్తాడు. ఇప్పటిదాకా మూన్ జూ యూన్ ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం సోన్ అనుకున్నారు. ఎందుకంటే స్కూల్లో సోన్ యూన్ కి బలవంతంగా ముద్దు పెట్టడం మూన్ చూసింది. యూన్ ని ప్రెగ్నెంట్ చేసింది జాన్. నెక్స్ట్ సీన్ లో జాన్ అమ్మని యోన్జిన్ ఇంటికి తీసుకువెళ్లి తనతో, ఏసోల్ మీ కొడుకుకి పుట్టలేదు, తను నా కూతురు, మీరు ఏసోల్ మీద రైట్స్ వెనక్కి తీసుకోండి, తనని నేను తీసుకువెళ్తాను అంటాడు. ఆమె నా కొడుకుని మోసం చేశారు అని కోపంతో అన్ని వస్తువులు పగలగొడుతుంది. యోన్జిన్ జోన్ ప్లాన్ ఏంటి అని ఆలోచిస్తుంది. మూన్ కాంగ్ తో, ఇదే మనం ఆఖరిసారి కలవడం, నీకు నచ్చినట్టు ఉండు, హ్యాపీగా ఉండు అంటుంది. కాంగ్ ఏడుస్తూ మూన్ కి ఆల్ ద బెస్ట్ చెప్తుంది. హాస్పిటల్లో చోయ్ దెబ్బకి కట్లు వేస్తారు. డాక్టర్స్ వోకల్ కార్డ్స్ దెబ్బతిన్నాయి, తనింకా మాట్లాడలేకపోవచ్చు అంటారు. జాన్ చోయ్ కి ఇచ్చిన మాట తప్పి చోయ్ ని వదిలేసి వెళ్లిపోతాడు. చోయ్ కి చాలా బాధ వేస్తుంది. టీవీలో సారా నాన్నని కూడా అరెస్ట్ చేశాడు, అతను చర్చ్ కి వచ్చే ఫండ్స్ ని మిస్యూజ్ చేస్తున్నాడు అని చెప్తారు. మూన్ హాస్పిటల్లోనే ఉండి అంతా చూస్తుంది. జూ మూన్ కి కాల్ చేసి, సారా చోయ్ మీద సక్సెస్ఫుల్ గా పగ తీర్చుకున్నావు అని కంగ్రాచులేషన్స్ చెప్తాడు. యోన్జిన్ సోన్ మీద ఉన్న ఎవిడెన్స్ తీయించేస్తుంది. సోన్ బాడీ శ్మశానంలో ఉన్నప్పుడు జూ యోన్జిన్ స్కిన్ ఎవిడెన్స్ గా మళ్ళీ సోన్ మీద పెడతాడు. ఇప్పుడు పోలీస్ కి సోన్ మీద యోన్జిన్ DNA దొరుకుతుంది. జూ మూన్ తో, నేను ఇవాళ నైట్ ఊరు వెళ్తున్నాను అని చెప్పి జైల్లో క్రిమినల్ ని కలుస్తాడు. క్రిమినల్ ని మళ్ళీ మా నాన్నని ఎందుకు చంపావు అని అడుగుతాడు. క్రిమినల్ కి దెబ్బ తగిలి బ్లడ్ పోతూ ఉంటుంది. హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. తను క్రిమినల్ అని ఎవరూ తనకి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. అప్పుడు జూ నాన్న వచ్చి క్రిమినల్ కి నేను ట్రీట్మెంట్ ఇస్తాను అంటాడు. పక్కన డాక్టర్స్ తో, జూకి కాల్ చేసి చెప్పండి, మేమివాళ డిన్నర్ చేయడానికి వెళ్ళాలి, జూని రామెన్ ఒక్కటే తినొద్దు అని చెప్పండి అంటారు. క్రిమినల్, నాకు బ్లడ్ పోతున్నా ఇతను తన కొడుకు గురించి ఆలోచిస్తున్నాడు అనిపిస్తుంది. కోపంతో జూ నాన్నని చంపేశాడు. జూతో, నీ వల్లే మీ నాన్నని చంపాను అంటాడు. జూకి జైల్లో డాక్టర్ జాబ్ రాదు. ఏడుస్తూ ఇంటికి వెళ్తాడు. యోన్జిన్ అమ్మ బ్యాజ్ మూన్ కి ఇస్తుంది. మూన్ యోన్జిన్ ని కూడా అక్కడికి పిలుస్తుంది. మన ఫ్యామిలీ మనకి సపోర్ట్ చేయకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి, మీ అమ్మ నిన్ను వదిలేసి తనని తను రక్షించుకోవాలి అని నీ బ్యాజ్ నాకు ఇచ్చింది. బ్యాజ్ ఎవిడెన్స్ గా పనికిరాదు. యూన్ చనిపోయిన రోజు కాకుండా తర్వాత రోజు ఈ బ్యాజ్ దొరికింది, నేను మిమ్మల్ని పరీక్షించాను అంటుంది. యోన్జిన్ తన అమ్మతో, ఎందుకు ఇలా చేశావు అంటే, అమ్మ, మూడ్ని చంపకపోవడం నీ తప్పు, నన్ను నేను కాపాడుకున్నాను, నీతో పాటు నేను అరెస్ట్ అవ్వను, నువ్వు కావాలంటే నీ కూతురిని కాపాడుకో, నేను నా గురించి ఆలోచించుకుంటాను అంటుంది. యోన్జిన్ గట్టిగా ఏడుస్తుంది. మూన్ కి యూన్ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది, హాస్పిటల్లో జాయిన్ చేశాము అని కాల్ వస్తే వెంటనే హాస్పిటల్ కి వెళ్తుంది. అక్కడ తనకి తెలిసిందేంటంటే, జూకి మూన్ ని కలవక ముందే యూన్ గురించి తెలుసు. మూన్ జూని, నీకు యూన్ ముందే తెలుసు, నాకెందుకు చెప్పలేదు, నేను నీ దగ్గరికి హెల్ప్ కి వస్తాను అని నీకు తెలుసా అని అడుగుతుంది. జూ, అవును తెలుసు, యూన్ బాడీ హాస్పిటల్లో ఉంది అని కొంతకాలంగా తెలుసు. నేను నిన్ను ఫస్ట్ టైం చూసింది హాస్పిటల్లో. నేను నీ చేతి మీద స్కార్స్ చూడంగానే నువ్వు వెళ్ళిపోయావు. నీ ప్రిస్క్రిప్షన్ చూసి నీ పేరు, ఏజ్ తెలుసుకున్నాను. నువ్వు యూన్ బాడీ ఉన్న రూమ్ దగ్గర ఉన్నావు. నువ్వు యూన్ ఒకటే ఏజ్, మీరిద్దరూ ఫ్రెండ్స్
అనుకున్నాను. నేను నీకు కరెక్ట్ పర్సన్ అనిపించింది. నీకు నాతో పనుంది అని నేనే నీకు హెల్ప్గా ఉంటాను అని చెప్దాం అనుకున్నాను, కానీ నువ్వు వెళ్ళిపోయావు. ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు. మూన్, నాకు హాస్పిటల్ డైరెక్టర్ చనిపోయాడు అని తెలిసాక యూన్ బాడీ హాస్పిటల్ నుంచి తీసుకువెళ్ళిపోతారు అనుకున్నాను. అతని కొడుకు నువ్వు ఉన్నావు అని నిన్ను వాడుకోవాలి అనుకున్నాను, కానీ నువ్వు కూడా నాలానే అని తెలిసింది. నిన్ను వాడుకోవాలి అనిపించలేదు, అందుకే వెళ్ళిపోయాను అంటుంది. జూ నవ్వుతూ, అమ్మయ్య, నేను నీకు నచ్చలేదు అనుకున్నాను అంటాడు. సీరియస్గా, ఇంక నువ్వు నన్ను వదిలి వెళ్ళకూడదు. వదిలి వెళ్ళినా అది ప్రేమ గురించి, పగ గురించి వెళ్ళొద్దు అంటాడు. తరువాత మూన్ చోయ్ రూమ్కి వెళ్తుంది. చోయ్ మాట్లాడలేదు. అక్కడ వస్తువులన్నీ కోపంగా మూన్ మీద వేస్తుంది. మూన్, మీరు నన్ను 18 yearsగా మర్చిపోయారు. మళ్ళీ నన్ను గుర్తు చేయాలి అని ఇదంతా చేస్తున్నాను. నాకు ఉన్న స్కార్స్ లానే నీకు కూడా లైఫ్ లాంగ్ స్కార్ ఉంటుంది. జాన్ నిన్ను మోసం చేశాడు. నీకు జాన్ మీద పగ తీర్చుకోవాలని ఉంటే నాకు చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని ప్లాన్ చెప్తుంది. జాన్ ఎప్పుడు ఐ డ్రాప్స్ వేసుకుంటాడు. ఆ డ్రాప్స్ లో నువ్వు శానిటైజర్ వేయొచ్చు. అప్పుడు తను ఇంకా లైఫ్ లాంగ్ ఎవ్వరినీ చూడలేడు అని శానిటైజర్ ఇస్తుంది. చోయ్ శానిటైజర్ తీసుకొని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంది. ఈవినింగ్ జాన్ ఇంటికి సూట్ కేసుతో వెళ్తుంది. నా వస్తువులు తీసుకోవడానికి వచ్చాను అని లోపలికి వెళ్తుంది. చోయ్ మాట్లాడలేదు అని జాన్ వెక్కిరిస్తాడు. జాన్ స్నానంకి వెళ్ళినప్పుడు చోయ్ ఐ డ్రాప్స్ లో శానిటైజర్ వేసేస్తుంది. ఆ రోజు నైట్ వర్షం పడుతుంది. పోలీస్ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాడు. అతను చేసిన క్రైమ్స్ అన్ని గూండాల మీద పడతాయి. గూండాలు పోలీస్ ని చంపేస్తారు. యోన్జిన్ తన ఇంట్లో డిప్రెషన్ లో ఉంటుంది. తన ఫోన్ కి సోన్ చనిపోయిన రోజు తీసిన వీడియో వస్తుంది. వెంటనే జోన్ స్టోర్కి వెళ్తుంది. అక్కడ పోలీస్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. యోన్జిన్ ని అరెస్ట్ చేస్తారు. యోన్జిన్ కి వీడియో పెట్టింది. పోలీస్ కి జాన్ స్టోర్ లో సర్చ్ చేయమని చెప్పింది మూన్. జాన్ ఏసోల్ స్కూల్ కి వెళ్ళి, నేను మీ నాన్నని, అంతా నీకు చెప్తాను, నీకోసం స్టాక్స్ కొన్నాను అంటాడు. అతను మాట్లాడుతుంది ఏసోల్తో కాదు, ఇంకొక స్టూడెంట్తో. వెనుక నుంచి చూసి ఏసోల్ అనుకున్నాడు. ఏసోల్ అబ్రాడ్ స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయింది అని తెలుస్తుంది. కోపంగా హాకి కాల్ చేస్తాడు. హా ఫోన్ కలవదు. మూన్ కి కాల్ చేస్తాడు. మూన్, నువ్వు ఆఖరిసారిగా ఎవరిని చూస్తావో నాకు తెలుసుకోవాలని ఉంది అని అడ్రస్ చెప్పి ఇక్కడ నన్ను కలువు అంటుంది. జాన్ కార్లో మూన్ చెప్పిన అడ్రస్ కి వెళ్తూ ఉంటాడు. దారిలో ఐ డ్రాప్స్ వేసుకుంటాడు. కళ్ళు మంటలు పుట్టి కార్ రోడ్డు మధ్యలో ఆపుతాడు. యాక్సిడెంట్ అవుతుంది. ఇంకొక వైపు యోన్జిన్ అమ్మ కాంగ్ ఇంటి డోర్ గట్టిగా కొడుతూ అరుస్తూ కాంగ్ ని బయటికి రమ్మంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసి కాంగ్ హస్బెండ్ యాక్సిడెంట్ లో చనిపోలేదు, అతను యోన్జిన్ అమ్మని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అందుకు యోన్జిన్ అమ్మ అతనిని కావాలని ప్లాన్ చేసి చంపింది అని తెలుస్తుంది. యోన్జిన్ అమ్మని అరెస్ట్ చేస్తారు. పోలీస్ మూన్ తో, ఇదంతా నువ్వే ప్లాన్ చేశావు కదా అంటే మూన్ నా మాట విన్నందుకు థ్యాంక్స్ చెప్తుంది. పోలీస్, 18 years లేట్ అయింది, ఇప్పుడు నీకు న్యాయం జరిగింది అంటాడు. మూన్ అంతా ప్లాన్ చేసింది అని తెలిసినా తనని అరెస్ట్ చెయ్యడు. ఆఖరిసారి జైల్లో యోన్జిన్ ని కలిసి తనతో డివోర్స్ పేపర్ సైన్ చేపించుకుంటాడు. యోన్జిన్, నువ్వు ఏసోల్ ఎక్కడికి వెళ్తున్నారు అంటే యూకేకి వెళ్తున్నాము అంటాడు. యోన్జిన్, నేను ఏసోల్ కి లెటర్స్ రాస్తే తనకి ఇస్తావా అంటే సైలెంట్ గా వెళ్ళిపోతాడు. జాన్ బ్రతికే ఉంటాడు. మూన్ చెప్పిన బిల్డింగ్ దగ్గరికి వెళ్తాడు. జోన్ ని బిల్డింగ్ నుంచి కింద తడి సిమెంట్ లోకి నెడతాడు. జోన్ చనిపోతాడు. ఆ రోజు ఏసోల్ని తీసుకొని యూకేకి వెళ్ళిపోతాడు. కాంగ్కి మూన్ సోహీకి కార్, నర్స్కి డబ్బులు ఇవ్వమంటుంది. తను సోహీకి కార్ ఇచ్చి, మూన్ నీకు ఈ కార్ ఇవ్వమంది, నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళమనింది అంటుంది. నర్స్కి డబ్బుల బ్యాగ్ ఇచ్చి, మూన్ నీకు డబ్బులు ఇవ్వమంది, ఇది మీరు క్లినిక్ పెట్టుకోవడానికైనా ఇంకా దేనికైనా వాడుకోండి, మూన్ మీకు థ్యాంక్స్ చెప్పమనింది అంటుంది. మూన్ జూ బీచ్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తారు. జూ డ్రింక్స్ కొనడానికి వెళ్ళినప్పుడు మూన్ జూకి కాల్ చేసి, నేను వెళ్ళిపోతున్నాను, గుడ్ బై అని ఫోన్ పెట్టేస్తుంది. జూ తొందరగా బీచ్ కి వెళ్లి చూస్తాడు. మూన్ ఉండదు. జూకి బాధేస్తుంది. నెక్స్ట్ మూన్ జైల్లో యోన్జిన్ ని కలుస్తుంది. యోన్జిన్ తో, నువ్వు చేసిన క్రైమ్స్ కి రిగ్రెట్ అవుతున్నావా అంటే యోన్జిన్, నేనేమీ తప్పులు చెయ్యలేదు అంటుంది.
యోంజిన్ సోన్ని జోన్ స్టోర్లో కొట్టినప్పుడు స్టోర్లోనే పడుకున్న కిమ్కి సౌండ్ వచ్చి లెగుస్తుంది. సీసీ కెమెరాలో యోంజిన్ తొందరగా కార్ ఎక్కి వెళ్ళిపోవడం చూస్తుంది. సోన్కి బ్లడ్ పోతూ ఉంటుంది. కిమ్ని పిలిచి నాకు హెల్ప్ చెయ్యి, నా ఫోన్ ఇవ్వు అంటాడు. కిమ్ని సోన్ టార్చర్ చేసేవాడు. కిమ్ కోపంతో వైన్ బాటిల్తో సోన్ తల మీద కొడుతుంది. అప్పుడు సోన్ చనిపోతాడు. కిమ్ మూన్కి కాల్ చేసి నాకు నీ హెల్ప్ కావాలి, నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు అని మర్డర్ వెపన్ ఇస్తుంది. మూన్ సోన్ని చంపింది యోంజిన్, నేను చూసుకుంటాను, నువ్వు నీ లైఫ్ బాగా బ్రతుకు అంటుంది. మూన్ యోంజిన్తో నువ్వు ఇప్పటి నుంచి చనిపోయేదాకా జైల్లోనే నరకం అనుభవించాలి అని కోరుకుంటున్నాను అంటుంది. మూన్ తన లైఫ్ మొత్తం పగ తీర్చుకోవాలి అని ఉంటుంది. ఇప్పుడు పగ తీర్చుకున్నాక ఏం చెయ్యాలో అర్థం కాదు, సూసైడ్ చేసుకోవాలి అనుకుంటుంది. జూ అమ్మ మూన్ని కలిసి యూన్ అమ్మ నుంచి మీ గురించి తెలుసుకున్నాను, నా కొడుకుకి హెల్ప్ చెయ్యండి, మీరు చనిపోతే నా కొడుకు కూడా చనిపోతాడు అంటుంది. క్రిమినల్ జూ నాన్నని చంపాక అతను కొంచెం కూడా బాధగా ఉండడు. కోర్టులో మరణశిక్ష వేసినా అతను బాధపడడు, భయపడడు. జూని చూసి నవ్వుతాడు. జైలు నుంచి జూకి లెటర్స్ రాస్తూ ఉంటాడు. జూకి కోపం బాధ వచ్చేది, ఏమి చెయ్యాలో అర్థం అయ్యేది కాదు. 6 months తర్వాత యోంజిన్తో పాటు తన అమ్మ కూడా జైల్లో ఉంటుంది. యోంజిన్ని చూసినా పట్టించుకోదు. జూ మూన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు మూన్ వస్తుంది. ఈసారి మూన్ జూకి పగ తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు మిస్ అయ్యారు, కిస్ చేసుకుంటారు. కాంగ్ చిన్న షాప్ పెట్టుకుంటుంది. తన కూతుర్ని చాలా మిస్ అవుతుంది. ఒకరోజు మూన్ నుంచి మెసేజ్ వస్తుంది, నాకు అసిస్టెంట్ కావాలి, మీరు ఖాళీయేనా అని. వెంటనే మూన్కి హెల్ప్గా వెళ్తుంది. క్రిమినల్ వల్లే జూ నాన్న చనిపోయాడు, అందుకని వాళ్ళు జూకి క్రిమినల్ ఉన్న జైల్లో జాబ్ ఇవ్వరు. మూన్ 6 నెలలు మాంగ్స్ తో ఉంటుంది. అక్కడ జడ్జి పరిచయం అయింది. జడ్జితో క్రిమినల్ ని వేరే జైల్ కి ట్రాన్స్ఫర్ చేపించింది. క్రిమినల్ ఉన్న జైల్ కి మూన్ టీచర్ గా, జూ డాక్టర్ గా వెళ్తారు. క్రిమినల్ జైల్లో జూని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే 6 నెలల క్రితం జూ క్రిమినల్ ని జైల్లో కలిసినప్పుడు మనం మళ్ళీ కలిస్తే నేను నిన్ను చంపేస్తాను అంటాడు. జూ మూన్ సహాయంతో తన పగ తీర్చుకుంటాడు. ఇంతటితో ద గ్లోరీ కే డ్రామా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.